అందరికీ నమస్కారం. ఇప్పుడు అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మన తెలుగును మనం కాపాడుకోగలుగుతున్నామా? ఎందుకంటే భాషాభిమానం అనేది చాలా రాష్ట్రాల్లో ఉన్నదే, ముఖ్యంగా తమిళనాడులో చూస్తున్నాం, కన్నడలో చూస్తున్నాం. మరి వాళ్ళకున్న భాషాభిమానం మనకు లేదు. మరి తెలుగు విషయంలో ఏం జరగబోతుంది, అది విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ విషయాలు మాట్లాడడానికి ఈ రోజు మన గెస్ట్ గా మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. ముఖ్యంగా ఎందుకంటే మల్లికార్జున రెడ్డి గారు చాలా విద్యాధికులని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన సంబంధించిన విద్యలు చెప్పాలంటే ఎల్సీ చేశారు, బిఏ, ఎంఏ సోషియాలజీ చేశారు, అలాగే ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు, అలాగే ఎంఎస్, ఎంపీఎస్, డిపిఎం, డిప్లొమా ఇన్ జర్నలిజం. ఆయన డిగ్రీలు చెప్పాలంటే దాదాపు ఒక 12 డిగ్రీలు ఉన్నాయి. అది ఇన్ని డిగ్రీలు ఎందుకు చేశారు, అసలు విద్యా వ్యవస్థ ఎలా పోతుంది, ఈ విషయాల మీద మా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం మల్లికార్జున రెడ్డి గారు. నమస్కారం అండి సార్, మీ వస్తుందని, మీ కార్డ్స్ వస్తుందని చాలా డిగ్రీలు ఉన్నాయి. ఇన్ని డిగ్రీలు చేయాలని ఎందుకు అనుకున్నారు? మొట్టమొదట అందరికీ నమస్కారం. చదువు అనేది ఏ రకంగా చదివినా అది ఒక మంచి దారిని చూయించాలి. అందుకే మనకు పెద్దలు కూడా ఏం చెప్పారంటే, చదువు అది ఎంతగలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటం మంచి కోర ఇంకోదేవుడు రూపు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్యా భాస్కర అన్నారు. కాబట్టి దానికి ఆ రుచి ఉండాలి, వాసన ఉండాలి. అట్లాగే జీవితంలో మనకు ఒక లక్ష్యం ఉండాలి, ధ్యేయం ఉండాలి. దానికి మార్గదర్శనం చేసేది మనకు చదువు. అయితే ఎన్ని డిగ్రీలు చేసినావు అన్న దానికి కాకుండా ఎంత జ్ఞానం సంపాదించుకున్నావు. ప్రపంచానికి నాలెడ్జ్ ఇస్ ద ఫౌంటైన్ హెడ్. ప్రపంచమంతా కన్నులు తెరవని పసితనంలో ఉన్నప్పుడు జ్ఞానజ్యోతిని వెలిగించి ప్రపంచానికి దానభిక్ష, జ్ఞానభిక్ష పెట్టింది ఈ భారతదేశం. కాబట్టి మరి దానికి మనం వారసత్వ సంపద, మనం చిన్నప్పుడు ప్లెడ్జ్లో కూడా భరతభూమి మేరే మాతా భారతీయ సర్వే మే భ్రాతరో భగిన్యచ్చ భారతే వర్షే మనః స్నేహతి వివిధే సమృద్ధి చ భారతీయ సంప్రదాయే అహం గర్వముద్వహామి అంటాం ప్లెడ్జ్లో. కాబట్టి మరి ఆ గర్వకారణమైనటువంటి వారసత్వ సంపదను సంపాదించుకొని నిలబెట్టుకొని మళ్ళీ దాన్ని వెలిగించిన నాడే మన భారతదేశం రానున్నటువంటి కాలంలో ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నంబర్ 1 స్థానానికి ఎదగగలుగుతుంది అని మన పెద్దలంతా, మన రాజకీయ నాయకులు కానీ, మన దేశ ప్రధానమంత్రి కానీ ఈరోజు చెబుతున్నది ఏమిటంటే, బై 2045 2045 2050 లోపల ప్రపంచంలో భారతదేశం ఒక వెలుగు వెలుగుతుంది. ఆ వెలుగులోనే అన్ని దేశాలు కలుస్తాయి అని చెప్పారు. అట్లాగే ఆర్నాల్డ్ టైనబీ అనేటువంటి ఒక మేధావి కూడా ఏం చెప్పాడయ్యా అంటే, 20th century is the scientific century and 21st century is the spiritual century and that spirit will be given by the east and that is from India, that is from భారత్ అన్నాడు. కాబట్టి భారతదేశానికి ఎవరు సంపద అంటే పిల్లలు, యూత్, యువశక్తే అసలైన శక్తి అన్నాడు. ఎవరు? వివేకానందుడు. అట్లాగే వివేకానందుడు ఇంకో మాట చెప్పాడు, హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ద హ్యాట్రెడ్నెస్ అండ్ బైగాటరీ టుక్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ ద హ్యూమన్ కైండ్ వుడ్ హ్యావ్ బీన్ అడ్వాన్స్డ్ ఎ లాట్ అన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషాలు, ఈ సంకుచిత భావన మనిషిలో నుండి పోవాలంటే మనిషి జ్ఞాని కావాలి. అంటే డిగ్రీలతో జ్ఞానం రాదు కదా? డిగ్రీలతో జ్ఞానం రాదు, కానీ డిగ్రీలు జ్ఞానానికి మార్గదర్శనం చేస్తాయి. కాబట్టి చదివిన ఎంఏ, బిఏ డిగ్రీలకు డిగ్నిటీ లేదని డిప్లొమా కోర్సులో దిగినాను, నేను దిగజారినాను, దివిచేరలేను అని మళ్ళీ ఈ బిఏ చేసి సివిల్ సర్వీసెస్ రాసిన. రాస్తే 3 మార్కులు పోయింది. నేను తెలుగు, సోషియాలజీ 2 సబ్జెక్టులతో సివిల్స్ రాశాను. 3 మార్కులు పోయింది. గ్రూప్ 1 91 అనుకుంటా, 91 92 541 వచ్చినాయి నాకు. 544కి ఇంటర్వ్యూ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. సో అట్లా అది జరిగిపోయింది. అప్పుడు మనకు అనిపించింది, మనం ఎక్కడ వెనకంజ వేస్తున్నాం అంటే, ఐఏఎస్ అయినా కాకున్నా మనకు ఉన్నది ఏమిటిరా అంటే, నీవు జ్ఞానం సంపాదించుకో. సో యూ బీ ఆన్ ద ఫస్ట్ లైన్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ ఫస్ట్ లైన్, యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ యూ షుడ్ బికమ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ద నాలెడ్జ్. అది మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునన్నాడు. కాబట్టి ఆ మతములన్నీ మాసిపోకున్నా కూడా ఈరోజు వాటి వల్లనే మనకు ఎన్నో గొడవలు జరుగుతున్నా, అది వేరే విషయం. వాటన్నిటినీ తట్టుకొని నిలవాలి, గెలవాలి అంటే జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అనేది మనకు ఇంపార్టెంట్ సార్. సో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు అన్నట్టుగానే నేను ముంబైలో అంటే 1986లో నేను బాంబే వెళ్ళిపోయినా. ఎందుకు వెళ్ళారు? ఈ సివిల్స్ రాకపోతే సివిల్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయినా, పోయి సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఉంది కదా, అది సెంట్రల్ పీడబ్ల్యూడీలో సివిల్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయినా. జాయిన్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే అసోసియేషన్ కూడా అక్కడ నేను లీడర్ అయిపోయినా 1 డేలోనే. వెళ్ళిన తర్వాత బాంబే చూసిన తర్వాత చాలా మంది భయపడతారు బాంబేలో, కానీ నాకు బాంబే వెళ్ళిన తర్వాత ఆనందం వేసింది. ఎందుకంటే బాంబేలో ఉన్నంత అన్యోన్యత పబ్లిక్లో ఎక్కడ లేదు. ముంబై నగరంలో ఒకరికొకరు ఎంతో సహకరించుకుంటారు. ఓకే. ఈ గుండాగిరి, భాయిగిరి అనేది ఏదైతే ఉందో అది టాప్ లెవెల్లోనే కలుస్తుంది, కానీ కింది లెవెల్లో మాత్రం ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ట్రైన్లో నీవు ఎక్కితే చాలు నేను దించేస్తారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బాంబేలో? 30 సంవత్సరాలు ఉన్నా.
ఐ వాజ్ దేర్ ఇన్ 30 years. అయితే ఆ 30 ఏళ్లలో 30 లక్షల మందిని కలిసిన నేను దాదాపుగా. తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి 65 లక్షల మంది తెలుగు వాళ్ళనంతా కలిపే ప్రయత్నం చేసి దాదాపు 250 సంస్థలను ఒకటిగా కలిపి అనేక కార్యక్రమాలు, ప్రతి 3 రోజుల కార్యక్రమాలు బాంబేలో, తర్వాత షోలాపూర్లో, తర్వాత షిరిడిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అట్లాగే నాగ్పూర్లో, చంద్రాపూర్లో. ఎలాంటి కార్యక్రమాలు చేశారు? తెలుగు సంస్కృతి, తెలుగు భాష. తర్వాత మనం ఉన్నది వేరే ప్రాంతంలో కాబట్టి తెలుగు మా హైతో మరాఠీ మౌసి అని చెప్పేవాళ్ళం మేము. తెలుగు మాజీ హైతో అమర మౌసి, అంటే తెలుగు తల్లి ఆమె చిన్నమ్మ, మరాఠీ చిన్నమ్మ. కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ మరాఠీ వస్తుంది. అయితే మీరు అంటారు కదా, ఈ తమిళ్ వాళ్లకు ఫ్యానటిజం ఎక్కువ, తెలుగు వాళ్ళకు ఫ్యానటిజం. మనం పాలలో నీళ్ళలాగా, నీళ్ళలో పాలలాగా ఎక్కడైనా కలిసిపోతాం. ఇప్పుడు పివి నరసింహారావు 10 భాషలు నేర్చుకున్నాడు. పట్టుగా 10 భాషలు నేర్చుకుంటే చెప్పని పండితి రసామృతంబు, పలుకుల చిలకంటి పటుత్వముంటే బ్రతుకు లోకేశ్వర ప్రసాదంబు అన్నాడు. కాబట్టి ఈ పట్టును భాష మీద మన వాళ్ళకు, తెలుగు వాళ్లకు చాలా సులభంగా వచ్చేస్తుంది. ముంబైలో మరాఠీని, మరాఠీల రోటీని వచ్చిన మరునాటి నుండే నచ్చినాము మెచ్చినాము. శ్రీనారాయణ రెడ్డి గారు కూడా తెలుగు రొట్టె మరాఠీ తొక్కు అన్నాడు, లేదా తెలుగు తొక్కు మరాఠీ రొట్టె అన్నాడు. కాబట్టి ముంబైలో మరాఠీని, మరాఠీల రోటీని వచ్చిన మరునాటి నుండే నచ్చినాము మెచ్చినాము. మన్ను మోసిన గాని మగ్గం నేసిన గాని, మన్ను మోసిన గాని మగ్గం నేసిన గాని, తెలుగోడి తెలువి ముందు లోకమంత బలాదూరు. ఎందుకంటే ముంబై మహానగరంలో ఉన్న మహానిర్మాణాలన్నీ కూడా మన తెలుగు వాళ్ళే చేశారు. వీటి స్టేషన్ తీసుకోండి, బాంబే హైకోర్టు తీసుకోండి, బాంబే యూనివర్సిటీ తీసుకోండి, ఇవన్నీ రాజాబాయి టవర్ తీసుకోండి, ఈ మొత్తం కూడా మన ముంబై మహానగరంలో ఉన్న మహా నిర్మాణాలు అన్నీ కూడా మన తెలుగు వాళ్ళే చేశారు. అందరూ మన తెలుగు కాంట్రాక్టర్సే. ఫస్ట్ స్పీకర్ కూడా మన తెలుగు వాడే మహారాష్ట్రకు. ఆ రకంగా చూసుకుంటే కర్ణాటకకు కానీ, తమిళనాడుకు కానీ, కేరళకు కానీ ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ తెలుగు వాళ్ళే ఫస్ట్ మొట్టమొదటి.